ఓట్లేసే టైం దగ్గర పడతా ఉన్నప్పుడు, ఓటింగ్ క్లోజ్ అయ్యే టైం దగ్గర పడతా ఉన్నప్పుడు, సో ఇక్కడ ఓటింగ్ మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయం అయితే వచ్చేస్తుందన్నమాట. ముఖ్యంగా నిన్న ఎపిసోడ్ తర్వాత ఎవరికి బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటారు మాస్టర్? యష్మికి డౌట్ లేకుండా అంత వాళ్ళ ఫాదర్ వచ్చి అంత బాగా రిసీవ్ చేసుకుని, అంత బాగా ఇన్పుట్స్ ఇచ్చి అందరిని అంత బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు డౌట్ లేకుండా ఆయనకి బయట వాళ్ళ డాటర్కి బాగా ఓటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా అనుకుంటాం కదా. డౌట్ లేకుండా యష్మికి మంచి ఓటింగ్ రిజిస్టర్ అయితే అవుతుంది. బట్ యష్మితో పాటు అవినాష్కి కూడా అదే రేంజ్ ఓటింగ్ అయితే బీభత్సంగా అవుతుందన్నమాట. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే యష్మి నో డౌట్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కైండ్ ఆఫ్ కంటెంటే ఇస్తున్నారు కాబట్టి యష్మికి డెఫినెట్లీ ఈ ఫ్యామిలీ వీక్ అనేది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది, వాళ్ళ ఫాదర్ వచ్చి మొత్తం హ్యాండిల్ చేసిన విధానం. వేరస్ అవినాష్కి చేస్తే అవినాష్ ఒక కమిడియన్ అయ్యి ఉండి బిగ్ బాస్లో ఆయన ఎంతవరకు రాణించగలడు? ఎందుకంటే బిగ్ బాస్ చూసే వాళ్ళందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, అరే మా ఓడు ఎంత నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎంత బాగా ఆర్గ్యూ చేయగలుగుతున్నాడు, ఎంత బాగా నామినేషన్ పాయింట్ చెప్తుండో, ఎంత బాగా తప్పుని తప్పులాగా ఒప్పుని ఒప్పు అన్నట్టుగా ఇట్లా స్టాండ్ లాగా తీసుకుంటున్నట్టు ఇలాంటి పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని ఓటింగ్ చేస్తారు. వాళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంత నవ్విస్తున్నారు అనే దానికంటే కూడా నో డౌట్ అవినాష్ కానీ రోహిణి కానీ ఫెంటాస్టిక్ కమెడియన్స్ రియల్ లైఫ్లో. వెరజ్ బిగ్ బాస్ ఆడియన్స్ దృష్టిలో వీళ్ళకంటే కూడా ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనమాట. వెరస్ ఈ టైంలో మాత్రం ఈ ఫ్యామిలీ వీక్లో భాగంగా వాళ్ళ వైఫ్ వచ్చి అంత బాగా ఎంటర్టైన్ చేసి అందరినీ రిసీవ్ చేసుకుని ఓవరాల్గా ఆ వైబ్ అనేది మన ఆడియన్స్కి కూడా బాగా నచ్చి అవినాష్కి కూడా మంచి స్ట్రాంగ్ ఓట్లు అయితే వేస్తున్నారన్నమాట. ఎంత స్ట్రాంగ్ ఓట్లు వేస్తున్నారంటే ఏకంగా యష్మితో మ్యాచ్ చేసేలాంటి ఓటింగ్ అయితే ఉందన్నమాట. అదేంద్రా మార్నింగ్ తేజతో మ్యాచ్ చేసిందన్నావు కదా అంటే తేజ కూడా బీభత్సంగా దూరంలో ఏం లేడు మాస్టరు. సో ఎప్పుడైతే తేజ దగ్గరకు వచ్చేసింది అని మార్నింగ్ మనం మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ తేజ ఫ్యాన్స్ ఆ మాత్రం యాక్టివ్ అవ్వరా, వెంటనే ఫట్ మన తేజకు ఓట్లు గుద్దేసి కొంచెం ముందుకి అంటే జస్ట్ 1% ఎక్కువ మాత్రమే తేజ ఉన్నాడు. యష్మి అండ్ అవినాష్ ఈక్వల్ ఓటింగ్తో అయితే ఉన్నారన్నమాట. సో వెరాస్ సీరియల్స్లో మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఫస్ట్ గౌతమ్ ఫస్ట్ పొజిషన్లో యాస్టీస్గా అయితే కంటిన్యూ అవుతున్నాడు. అటు పెరిగింది లేదు, ఇటు తగ్గింది లేదు, కానీ ఒక మీడియం రేంజ్ అయితే అలాగే మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాడు అనమాట. మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారన్నట్టు ఇన్ఫామ్ ఉంది. వాళ్ళ బ్రదర్ వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన హైప్ ఫుల్గా ఇచ్చేసి వదిలేరనుకోండి, అప్పుడు డౌట్ లేకుండా గౌతమ్ కూడా లేసే అవకాశం ఉంది. అయినా కానీ గౌతమ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వచ్చి హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అదే పనిగా గౌతమ్ గురించి ఇండైరెక్ట్గా చెప్తూ కొంచెం జాగ్రత్తగా ఉండు, దూరంగా ఉండు, నామినేట్ చేయొద్దు అంటూ ఏదో విధంగా చెప్తున్నారు కాబట్టి అదే బీభత్సంగా హైప్. ఎలా ఉంటుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కంటే కూడా బండ్ల గణేష్ స్పీచ్ కోసం ఎక్కువ మంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ స్పీచ్లో ఉండే కిక్ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఇచ్చినా కూడా అంత ఉండదు. ఎందుకంటే బండ్ల గణేష్ గారు అంత బాగా ఎలివేట్ చేస్తారు, అంత బాగా ఆ వైబ్ అనేది క్రియేట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ కూడా గౌతమ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా మిగతా వాళ్ళు వచ్చి ఇచ్చే హైపే ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎక్కువ మందికి అర్థం కాకున్నా కూడా నేను చెప్పాలనుకున్న కంటెక్స్ట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే గౌతమ్కి 22%తో మంచి స్ట్రాంగ్ ఓటింగ్ అయితే రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఇమీడియట్గా మనోడు తేజ ఉన్నాడన్నమాట 18% ఓటింగ్తో. 18% ఓటింగ్తో తేజ ఉంటే మిగతా ఇద్దరు జస్ట్ 1% తక్కువ అని మాత్రమే చెప్పుకున్నాం కదా. అవినాష్ అండ్ యష్మి ఇద్దరికి 17% ఈచ్ అనమాట. అవినాష్కి మంచి ఓటింగ్ అనేది రిజిస్టర్ అవ్వడం అనేది ఒక మంచి విషయం. ఎందుకంటే ఎన్ని వారాలు నామినేషన్స్లోకి రాకున్నా కూడా మామూలుగా ఏ కంటెస్టెంట్కైనా రిస్క్ పడతారు. వెరాస్ అవినాష్ ఇన్ని వారాల తర్వాత నామినేషన్స్లోకి వచ్చినా కూడా ఒక పాజిటివ్ ఇదే జనరేట్ అవుతుంది. సేవ్ అయిపోతాడేమో అనే ఫీలింగ్ వచ్చే ఓటింగే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బిగ్ బాస్కి కూడా ఎలాగో అవినాష్ని సేవ్ చేయడం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకి అందరిలాగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకొని టాస్క్లు బీభత్సంగా ఆడేసి రచ్చరచ్చ చేసే కంటే కూడా ఈ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అవినాష్లో చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. ఉన్నన్ని రోజులు ఇప్పుడు ఎంతసేపు బిగ్ బాస్ అదే పనిగా కొట్టుకోమనే టాస్క్లే ఇవ్వరు కదా, మధ్యలో ఎంటర్టైన్ అయ్యే టాస్క్లు కూడా ఇస్తారు కదా. అవినాష్ అలాంటి టాస్కుల కోసం ఖచ్చితంగా పనికొస్తాడు కాబట్టి అవినాష్ని ఎన్ని రోజులు ఎక్కువ ఉంచుకోగలిగితే అన్ని రోజులు బిగ్
బిగ్ బాస్ వాళ్ళకే ప్లస్ అన్నట్టుగా వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి ఈ నామినేషన్స్లో చాలా కేర్ఫుల్గా ఉంటాడు. ముఖ్యంగా మొన్న నామినేషన్స్లో రోహిణిని ఎక్కడ వస్తుందో అని బిగ్ బాస్ వాళ్ళే తెగ టెన్షన్ పడి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ నామినేషన్స్ అక్కడికక్కడ క్లోజ్ చేశారు చూసారా. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ వచ్చేసాక ఓకే ఇంకా రోహిణి రాలేదు కదా అమ్మాయి ఇంకొక రౌండ్ పెడితే వస్తుందో ఏమో ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా క్లోజ్ చేసేసాడు అంతే. సో రోహిణి విషయంలో అలా జాగ్రత్తలు తీసుకుంటే అవినాష్కి ఇప్పుడు డైరెక్ట్ పబ్లిక్ ఆ లవ్ వల్లే ఓటింగ్ అనేది వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ వారం ఎక్కువ శాతం సేవ్ అయ్యే అవకాశాలు అయితే ఫుల్గా ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. వేరాస్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఆడియన్స్ అవినాష్ వాళ్ళ వైఫ్ యొక్క ఎంట్రీ కానీ ఇదంతా ఎపిసోడ్ కానీ గుర్తుపెట్టుకొని అలాగే ఓట్లేస్తారా, లేకపోతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నేను అందుకే అంట ఫ్యామిలీ వీక్లో అడ్వాంటేజ్ అంటే ఇదే, ఎవరైతే లాస్ట్లో వస్తారో వాళ్ళకి ఎక్కువ ఇది ఆడియన్స్ మైండ్స్లో ఉండిపోతారు. వాళ్ళు ఆడియన్స్ మైండ్స్లో ఉండిపోతే ఆల్రెడీ ఆబ్వియస్లీ ఓటింగ్ అనేది అలా ఫట్ అని వేసేస్తారు కాబట్టి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అందుకే స్టార్టింగు మధ్యలో వచ్చే వాళ్ళకంటే ఆఖరణ వచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎక్కువ. ఆఖరిని ఎవరు వస్తున్నారంటే ఇంకా టేస్టీ తేజకి చాలా సస్పెన్స్ అనేది పెడుతున్నారు కాబట్టి మేబీ ఆబ్వియస్లీ టేస్టీ తేజ లాస్ట్లో ఉంటారు. ఆయనకి బీభత్సంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తేజకు ఆల్రెడీ ఓటింగ్ అనేది మంచిగా పడుతుంది. ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా కూడా ఇమీడియట్గా తేజ ఎలా రియాక్ట్ అవుతున్నాడని ఎప్పటికప్పుడు కెమెరాస్ ఆయన మీదే ప్యాన్ చేసుకొని పెడుతున్నారు అన్నమాట. సో అది జనాల్లో సింపతి క్రియేట్ చేస్తుంది కాబట్టి సింపతి క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఆడియన్స్ ఓట్లు రాలుస్తారు కాబట్టి ఆ విధంగా తేజకి మంచి ఓటింగ్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఈ వారం ఫ్యామిలీ వీక్ తర్వాత ఆయన ఓటింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయే అవకాశం ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఆయనకి. కానీ ప్లస్ గౌతమ్ది కూడా ఇంకా రాలేదు కాబట్టి మేబీ గౌతమ్ది లాస్ట్ వీక్ వస్తా, లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అని మనం చూడాలన్నమాట. అంటే ఇన్ని వారాల్లో ఇంతసేపు కూడా గౌతమ్ది కూడా హోల్డ్ చేయగలగడం అనేది గౌతమ్ గురించి ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానంటే ఆయన టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ కాబట్టి. టైటిల్ రేస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎంత హోల్డ్ చేసి ఆడియన్స్ని క్యూరియాసిటీ పెంచితే అంత ఇంట్రెస్ట్ పెరిగితే ఆడియన్స్ మైండ్స్లో అంత స్ట్రాంగ్గా రిజిస్టర్ అవుతుంది అనమాట. బట్ అఫ్ కోర్స్ ఇవాళ థర్స్డే ఫ్రైడే ఉంది, బట్ ఈ తేజాది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూడాలన్నమాట. ఫ్రైడే కాబట్టి ఆబ్వియస్లీ రేపే వచ్చే అవకాశమే ఉంది. అండ్ తర్వాత సాటర్డే సండే ఎలాగో నాగార్జున గారు వస్తారు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ పరంగా వీళ్ళిద్దరూ యష్మి అండ్ అవినాష్ ఈక్వల్ ఓటింగ్ ఉంటే విష్ణుప్రియ ఏంటంటే నేను ఇక మారను, నేను ఉండేది ఉంటే ఇప్పుడు పృథ్వీ మీద ఉన్న ఫీలింగ్స్ మాత్రం నేను అసలు ఎందుకు చంపుకోవాలి, నేనేం తప్పు చేశాను అదేం తప్పు కాదు కదా అంటూ వాళ్ళ నాన్నగారితో ఇందాక రిలీజ్ అయిన ప్రోమో, ఆఫ్కోర్స్ మనకి ప్రోమో ఆల్రెడీ అందరూ మెజారిటీ అయితే చూసేస్తారు కదా. సో లైవ్లో కూడా చూస్తారు కాబట్టి డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది జనాల్లో. ఇప్పుడు ఏమనుకుంటారు, అరే విష్ణుప్రియ ఎంత హానెస్ట్గా ఉందిరా, తన ఒపీనియన్ తన లవ్ని ఎంత బాగా చెప్పుకుంటుంది అన్నట్టుగా అనుకునే వాళ్ళు, ఇలా పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. నెగిటివ్గా చూస్తే నెగిటివ్ అంటే మీన్ టు సే ఇప్పుడు నో డౌట్ విష్ణుప్రియ చాలా హానెస్ట్గా చెప్పింది, అలాంటి అమ్మాయి చాలా రేర్ ఉంటారు ఈ రోజుల్లో అన్నట్టుగా మనం అనుకోవచ్చు. కానీ అది కూడా పాజిటివ్ యాంగిల్ ఆలోచిస్తే అలా ఉంటుంది. వేరే నువ్వు వచ్చిన ప్లాట్ఫామ్ బిగ్ బాస్ కదా, బిగ్ బాస్లో ఆడియన్స్ అరే మా విష్ణుప్రియ పృథ్వీని ఎంత బాగా లవ్ చేస్తుందిరా కాబట్టి విష్ణుకు ఓటేద్దాం రా అని ఎవరైనా అనుకుంటారా? లేదు. మా విష్ణుప్రియ ఎంత బాగా టాస్క్లు ఆడుతుంది, ఎంత బాగా నామినేషన్ పాయింట్లు చెప్తుంది, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గానే విష్ణుప్రియని చూస్తారు కానీ పృథ్వీని ఎంత బాగా లవ్ చేస్తుందని ఎవ్వరూ అనుకోరు. అది ఫ్యాక్ట్ ఇది. సో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా విష్ణుప్రియ ఖచ్చితంగా రాంగ్ కాబట్టి నేను వాళ్ళ నాన్నగారితోనే డైరెక్ట్గా అసలు నాకున్న ఫీలింగ్స్ ఎందుకు ఆపుకోవాలి, దేనికోసం ఆపుకోవాలి అంటుంటే ఆమె క్లియర్లీ ఆడియన్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తుందంటే. అండ్ మోరోవర్ బిగ్ బాస్లో ఆమె విన్ అవ్వాలి, ముందుకెళ్ళాలని బీభత్సంగా కోరికలు కూడా ఏమీ లేవు ఆవిడకి. కోరికలు లేనప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా అలాగే ఉంది, చాలా డల్గా ఉంది. వారిద్దరూ ఉన్నారు రిస్క్ జోన్లో, పృథ్వీ అండ్ విష్ణు. సో జంటగా ఇద్దరిని పంపించేస్తారా? ఎలాగో ఇద్దరు ఒకరిని విరిచి ఒకరు ఉండేలాగా లేరు కాబట్టి, అంటే పృథ్వీకి అంత ఫీలింగ్ లేకపోయినా కూడా లేవేమో అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తున్నాడు. కానీ పృథ్వీ కూడా ఎక్కడో లోపల అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ వారం ఎక్కువ శాతం అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ ప్రేమ జంట మధ్య ఉండే అవకాశమే కనిపిస్తుంది. సో ఈ ప్రేమ జంట కాకుండా ఇంకెవరైనా వెళ్తే బాగుండు అనిపిస్తున్నా, వీళ్ళలోంచి ఒకరు వెళ్తే పృథ్వీ గాడిన పడి ఇంకా బాగా ఆడతాడనే ఫీలింగ్లో మీకు ఉందా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టర్ ఒక్క సెకండ్ పడుతుంది ఆ లైక్కి, ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.